మొత్తానికి హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం రేవంత్ తరపు న్యాయవాది వద్ద మా ప్రతినిధి రమేష్ వైట్ లో ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రమేష్, చెప్పండి, రేవంత్ తరపు న్యాయవాది ఏమంటున్నారు? ఈ రోజు కోర్టులో ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి? ఈ రోజు పొద్దున కూడా చాలా గట్టిగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ చాలా లిఖితపూర్వక వాదనలు కూడా వినిపించిన సందర్భం మనం చూస్తున్నాం. బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి రేవంత్ తరపు లాయర్ ఏమంటున్నారు? అయితే రేవంత్ కొద్దిసేపు క్రితం జడ్జి బెయిల్ మంజూరు చేశారు. కొన్ని చర్చలతో బెయిల్ ఇవ్వడం జరిగింది. లోపల జరిగిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లోపల జరిగిన విషయాలని ప్రస్తుతానికి రేవంత్ తరపు న్యాయవాది సుధీర్ మనతో ఉన్నారు. సుధీర్ గారు చెప్పండి, అసలు లోపల జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ఏముంది? ఈ రోజు ఏజీ గారు తమ సప్లిమెంట్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఇతను ఇస్తే 4.5 crores మాకు ఇంకా అది ఎక్కడి నుంచి సోర్స్ రావాలి, అదే విధంగా 50 lakhs ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు. మోర్ ఓవర్ ఇతను ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అతను కొన్ని సుప్రీంకోర్టు కొటేషన్స్ అవన్నీ చెప్పుకుంటూ బెయిల్ ఇతనికి గ్రాంట్ చేయకూడదు, ఇతను ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, ఇతను రిలీజ్ అవుతే ప్రాబ్లం అవుతుంది, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తాడు అనే వివరాలతో ఏజీ గారు సబ్మిట్ చేశారు. దానికి మేము రిప్లై ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేశాము. అవన్నీ కన్సిడర్ చేస్తూ జడ్జి గారు A1 రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా A2 బిషప్ హ్యారీ సెబాస్టియన్, A3 కి బెయిల్ మంజూరు చేశాడు. తన ఆర్డర్స్ లో జడ్జి గారు కొడంగల్ కాన్స్టిట్యూన్స్ లోనే A1 రేవంత్ రెడ్డి గారు ఉండవలేను, అదే విధముగా 5 lakhs షూరిటీ కట్టవలేను, అతను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కి కోఆపరేట్ చేయవలను. ఇంకా ఇది మత్తయ్య అతను అబ్స్కాండింగ్ అంటున్నారు, కానీ అతడు మన హైకోర్టు డోర్ నాక్ చేశాడు, తన క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు, కాబట్టి అతని అబ్స్కాండింగ్ అని మనం కన్సిడర్ చేయలేము. 164 CRPC ప్రకారము వాళ్ళ స్టీఫెన్సన్, మాల్కమ్ టేలర్, జెసికా ఎవిడెన్స్ కూడా రికార్డ్ అయిపోయింది. కస్టడియల్ 4 days కూడా వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోఆపరేట్ చేశారు. కాబట్టి నేను వీళ్ళ ముగ్గురికి షరతులో కూడిన బెయిల్ మంజూరు చేస్తుందని జడ్జి గారు చెప్పారు. మేము ఆర్డర్ కాపీ కోసం వెయిట్ చేస్తున్నాం. సుధీర్ గారు దీంట్లో ప్రధానంగా ఇక్కడ నుంచి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కనుక సహకరించకపోతే బెయిల్ ను క్యాన్సిల్ చేసే అధికారం కూడా మాకుందని చెప్పారు. దాని గురించి ఇది ఇన్వెస్టిగేటింగ్ కి సహకరించకపోతే ఇది కాన్స్టిట్యూన్స్ ని వదిలేసి వెళ్తే మేము ఇది బెయిల్ ని ఇది మళ్ళీ క్యాన్సిల్ చేసే అధికారం ఉందని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతి కండిషన్, జడ్జి గారు ఇచ్చిన ప్రతి కండిషన్ కూడా ఇంపోజ్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఏసీబీ ఆఫీసర్స్ కి కోఆపరేట్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా తను కండిషన్ జడ్జి గారు ఏదైతే ఇంపోజ్ చేస్తారో ఆ కండిషన్స్ అన్నిటిని కూడా కంప్లై చేసి కోఆపరేట్ చేస్తారండి. ఏదైతే జడ్జి కొన్ని షరతులు కావచ్చు, కొన్ని విషయాలను దీంట్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పటికే 164 స్టేట్మెంట్ ని సివెన్సన్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా పూర్తయింది. కాబట్టి ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎవరిని కూడా ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు అని చెప్పి అటు జడ్జి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసు సంబంధించి ఇప్పటికే ఒక ప్రాథమికమైన FSL రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఇప్పటికీ ట్యాంపర్ చేసే అవకాశాలు కూడా లేవు. కాబట్టి మరోవైపు ఈ కేసు సంబంధించి రేవంత్ రెడ్డి కొడంగల్ తప్ప హైదరాబాద్ లో మాత్రమే ఉండాలి, మిగతా ఎక్కడో తిరగకూడదు. తర్వాత ప్రతిసారి విచారణ ఏజెన్సీ అయిన ఏజీపీ పిలిచినప్పుడు ప్రతిసారి కూడా తప్పనిసరిగా హాజరయ్యి విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలి. లేని పక్షంలో బెయిల్ ను ఎప్పుడైనా సరే తాము క్యాన్సిల్ చేసే అధికారం తమకుందని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా పాస్పోర్ట్ ను కూడా సరెండర్ చేయాలని చెప్పి కూడా కోర్టు రేవంత్ రెడ్డికి ఆదేశం జరిగింది. రమేష్, రేవంత్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? రేవంత్ సంబంధించి బెయిల్ పేపర్స్ మరికాస్ పేపర్ లో కావచ్చు, మధ్యాహ్నం వరకు బెయిల్ పేపర్స్ ఇటు సుధీర్ రేవంత్ అడ్వకేట్స్ కు అందే అవకాశం ఉంది. బెయిల్ పేపర్స్ కావచ్చు, బెయిల్ పేపర్స్ అందిన తర్వాత 5 లక్షల రూపాయల షూరిటీ సమర్పించాలి. దీంతో పాటు ఒకరు పూచికత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ గనక ఈ రోజు సాయంత్రంలో గనక పూర్తయిన పక్షంలో సాయంత్రం 5 గంటల లోపు రేవంత్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను కూడా అయితే రేవంత్ మనుషులు కావచ్చు, రేవంత్ న్యాయవాది పుస్తరికే అన్ని పులిపులు చేసుకుని ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, 5 లక్షల రూపాయల పూర్తిగా 5 లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేసేందుకు వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. బెయిల్ పేపర్ సంబంధించిన జడ్జిమెంట్ కాపీ వీళ్ళకి అందిన తర్వాత ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్.